చాలు. ప్రార్థన చేద్దామండి. జీవాధిపతి అయిన మా ప్రభువా, వాక్య భాగ్యాన్ని సంఘక్షేమం నిమిత్తం మా కొరకు దీవించి దయచేసినందుకు స్తోత్రం చెల్లిస్తూ జాగ్రత్తగా మీ కృపలో ధ్యానించుకునైనా మీరు సహాయం చేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేసుకుని వాక్యమును ధ్యానం చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, మరొకసారి ప్రార్థన అనే అంశాన్ని ప్రభు మనతో మాట్లాడటానికి ఇష్టపడినందుకై ప్రభుత్వ స్తోత్రములు. చాలాసార్లు ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేశాం. మరోసారి క్రొత్త తలంపులను ప్రభు అనుగ్రహించగా మన హృదయాలు నెమ్మది పొంది ఆ ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నాం. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ప్రభు ఈ ఉపమానం ఎందుకు చెప్పాడంటే, వారు విసుగక నిత్యము ప్రార్థన చేస్తుండవలనని. వారు విసుక్కోకుండా ప్రార్థన చేస్తూ ఉన్నారని. అంటే దేనికి విసుగు? ఎంతకాలము, ఎన్ని రోజులు ఓపిక పట్టాలి కదా? ఏదో వారం రోజులైతే ప్రార్థన చేస్తాము కాబట్టి విసుగకోకుండా విసుగగా ప్రార్థన చేయడం అంటే అర్థం ఏంటి? సంతోషంతో ప్రార్థన చేయడం అనే అర్థం కదా. విసుగక ప్రార్థన అంటే సంతోషంతో మన ప్రార్థన అంటే చేయాలి, నిరీక్షణతో ప్రార్థన చేసే వారిగా ఉండాలి. విసుగు నిరీక్షణతో ఉంటే విసుగు రాదండి. సరే, మనము అన్ని తలంపులను పరిశుద్ధాత్మ దేవుడు అప్పుడప్పుడు దయచేసుకుంటుండగా వాటి వలన మన జీవితాల్లో మేలు పొందినట్టు పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేస్తుండగా మన ప్రభు లోబడతాం. అయితే దేని కొరకు ప్రార్థన చేయాలని ప్రభు ఈ ఉపమానాన్ని మనతో అనుగ్రహిస్తున్నాడంటే, ఈ ఉపమానము ఎవరు చెప్తున్నాడు? ఇది ఎవరు చెప్తున్నాడు చూద్దాం. 17వ అధ్యాయము 12వ వచనం, 22వ వచనం. మరియు ఆయన తన శిష్యులతో ఇట్లా ఎవరితో మాట్లాడుతున్నాడు? శిష్యులతో చెప్తా ఉన్నాడు. శిష్యులతో చెప్తూ ఆయన మనుష్య కుమారుని దినాన్ని గురించి మనుష్య కుమారుని రెండవ రాకడను గురించి మాట్లాడుతూ మొట్టమొదట ఆయన చనిపోవడం, తిరిగి లేవడాన్ని గురించి కూడా ఇక్కడ తెలియపరుస్తున్నాడు. ఆయన మనుషులందరి కొరకు ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన విధానాన్ని కూడా 25వ వచనంలో తెలియపరుస్తున్నాడు. ఆయన రెండవ రాకడ గురించి కూడా తెలియపరుస్తున్నాడు. అయితే ఆ రాకడకు మునుపు సంఘము, స్థానిక సంఘము ఎత్తబడాలి. మనము మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో మనము ఎక్కడ కలుసుకుంటామో చూద్దాం. ఆ మాట ఎక్కడ కలుసుకుంటామని చూడండి. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పలేమనగా, ప్రభు రాకడ వరకు సజీవమై నిలుచుంటే మనము నిద్రించిన వారి కంటే ముందు ఆయన పనిచేస్తాము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోధతోనూ పరలోకం నుండి ప్రభు దిగువచ్చును. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతులు. ఆ మీదగా సజీవమై నిలిచిన మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొన్నప్పుడు ఆకాశ మండలమునకు మేఘముల మీద పడుకోబడదు. ఇప్పుడు మనము సంఘము ప్రభుని అంగీకరించిన వాళ్ళు ఎక్కడికి వెళ్తారంట? మనం ఎక్కడ కలుసుకుంటాం? ఆకాశ మండలంలో కలుసుకుంటాం. ఎక్కడ కలుసుకోము? భూమి మీద ఉంటాం మనం కదా. మొట్టమొదట సంఘము ప్రభునందు విమోచింపబడిన వారు చనిపోయినప్పటికీ
వారు ప్రభుతో కూడా రాబోతున్నారు. సజీవులుగా ఉన్నటువంటి మనము మార్పు చెంది మేఘముల మీద కొనిపోబడి ఆకాశ మండలంలో మనం కలుసుకోబోతున్నాం. ఇది ఒక ధన్యకరమైనటువంటి ఈవెంట్, సదాకాలం ఉండే ఒక దేవుని కార్యం. అయితే అక్కడ తర్వాత ఏం జరుగుతుందంటే 5వ అధ్యాయం చూద్దాం. సహోదరులారా, ఆ సమయమున గురించి మీకు రాయనక్కర్లేదు. రాత్రి వేళ దొంగ ఎలా వచ్చినను అలాగే ప్రభు దినం వచ్చినని మీకు బాగా. ఇక్కడ ప్రత్యేకంగా మన ప్రభు దినాన్ని గురించే రాస్తా ఉన్నాడు. సంఘం ఎత్తబడుతా ఉంది. తర్వాత ఏం చెప్తున్నాడు? ప్రభు దినాన్ని గురించి చెప్తున్నాడు. ఎట్లా వస్తుందంటే ప్రభు దినము దొంగ వలే. ఆయన దొంగ వలే రావడానికి మనము పేరుగా ఇక్కడ రాయబడింది చూడండి. ఆ వద్ద మీకు బాగా లోకులు నెమ్మదిగా ఉన్నది. కానీ 4వ వచనం, సహోదరులారా ఆ దినము దొంగ వలె మీ మీదికి వచ్చుటకు. అంటే మనం ఎక్కడ ఉంటామంట? ఆకాశ మండలంలో ఉంటాం, దేవునితో కూడా ఉంటారు. సంఘం ఎత్తబడాలి. సంఘం ఎత్తబడిన తర్వాత భూమి మీద ఆయన తీర్పుల కాలం ప్రారంభమవుతుంది. ఇది మనం జాగ్రత్తగా గమనించాలి. కాబట్టి ఇక్కడ విధవరాలు గురించి ప్రభు మాట్లాడుతూ ఏం చెప్తున్నాడంటే 17వ అధ్యాయము 26వ వచనం, లూకా 17:26, నోవహు దినములలో జరిగినట్టు నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు కిందతో సాగతూ నాడతూ పెళ్లిమీయబడుతూ ఉండేది. అంతలో జలప్రలయము వచ్చి వారిని అందరినీ నాశనం చేస్తున్నాం. అంతలో వచ్చేసింది. వారందరినీ ఎప్పుడు స్టార్ట్ అయింది జలప్రలయము? నోవహు ఓడలోనికి వెళ్ళే. ఇక్కడ ఆ విశ్వాసులను దేవుడు కాపాడినాడా లేదా? వారిని భద్రపరిచే తర్వాత మిగిలిన కార్యం జరిగేది. ప్రభు దినం వేరు, సంఘము ఆకర్షింపబడటం వేరు. మనం దిగ్గపడడానికి వీల్లేదు కదా. తర్వాత కూడా చదవండి. అయితే రోజు సుగమం విడిచిపోయిన దినమున ఆకాశము నుండి అగ్ని గంధకముతో వెలిసి వారినందరినీ నాశనం. ఎప్పుడు అంటే లోతును తప్పించినడా లేదా ప్రభు? అప్పుడు జరిగిన కార్యము పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు రాస్తా ఉన్నాడు. ఇక్కడ చూడండి, నోవహు ఓడలోనికి వెళ్ళిన దినం వరకు. దీంట్లో మనం ఏమి గమనించాల్సిన అవసరం ఏమిరా అంటే, ప్రభువు నందు విశ్వాసం ఉంచిన వారందరూ ఎవరైనా ఒకరు పొరపాటున ఆ నోవహు దినాల్లో నశించిపోయిన వారు ఎవరైనా పొరపాటున ఒకరైనా ఉంటారా? ప్రభునందు విశ్వాసం ఉంటే అయ్యో దేవుడు వాడిని మర్చిపోయి వాడు నీళ్ళలో నశించిపోయినాడే అన్న వాళ్ళు ఎవరైనా ఒకరైనా ఉంటారా? దేవుడు ఎంత న్యాయవంతుడో చూడండి, ఎంత యాక్యురేట్ గా ఆయన కార్యాలు చేయగలుగుతాడో చూడండి. అయ్యో పొరపాటు జరిగిపోయింది, ఇద్దరు తప్పిపోయినారు, ఏమైనా వీలుందా? నోవహు కుటుంబం ఓడలోనికి వెళ్ళిన దినమంతా. ఆ దినాల్లో, నోవహు దినాల్లో ప్రజలు ఎంత ఘోరంగా ఉన్నారో మనకు తెలిసిపోతా ఉంది. లోతు దినాల్లో ప్రభు ఎంత, ఒకవేళ ఎవరో ఎక్కడో మూలన ఒక ప్రభునందు విశ్వాసం నుంచి పొరపాటున కాలిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? దీన్ని బట్టి మనకేం అర్థమవుతుంది చెప్పండి? దీన్ని బట్టి మనమేం అర్థం చేసుకోవాలా? మీరే చెప్పాలా? దీన్ని బట్టి మనమేం అర్థం చేసుకోవాలా? నోవహు దినాల్లో పొరపాటున అనవసరంగా ఒక్కడు కూడా మునిగిపోలేదు, అందరూ ఓడలోనికి వెళ్ళిపోయినారు. లోతు దినాల్లో పొరపాటును కూడా ఒక్కరు కూడా అగ్నిలో కాలిపోలేదు, అందరూ తప్పించబడ్డారు. దీన్ని బట్టి మన పాఠం ఏంటి? మనం కూడా ఒక్కరు కూడా మనము
ఆ ఏమి ఒక్కరు కూడా మనము విడవబడిన వారుగా ఉన్నాం. ఇది సంఘానికి ధైర్యం కలగజేస్తుందా లేదా? సరే, తర్వాత లోక దినాలు రాశాడు కదా, 30 వచనం. ఆ ప్రకారం నేను మనుషుకున్నాడు ఆ దినమున మిద్దె మీద ఉండవాడు తన సామాగ్రిని దిగకూడదు. ఎందుకు? ఆయన మనుష్యుల కుమారుడు ప్రత్యక్షమైనప్పుడు సంఘం కొరకై ఆయన పిలుచుకోవడానికి వచ్చినప్పుడు ఎవరైనా మిద్దె మీద ఉంటే తన సామాను కొరకు దిగకూడదంట. ఎందుకు? వాడు సామాను కొరకు దిగుతున్నాడంటే అర్థమేమి? లోకాన్ని ఆ? వాడు ప్రభు యొక్క ప్రత్యక్షతను వాడు ఆశించడం లేదు. వానికి దేని మీద ఉంది? సామాను మీదనే ఉంది. వాడు కేవలం ప్రభు వైపున అందుకనే అంత వాడు ఏం చేస్తున్నాడు? మిద్దె మీద ఉన్నవాడు మిద్దె మీద ఉన్నట్లే ప్రభు ఆకర్షించుకుంటున్నాడు. అర్థమవుతుందా అండి? అంటే ఈ రెండు మెంటాలిటీలు కలిగిన వాడు పొలంలో ఉండేటువంటి వాడు ఇంటికి రాకూడదు. అయ్యో మేము పొలంలో మన ఇల్లంతా ఏమైపోతుందో అని వాడు దడదడదడని అంటే వాడికి ఏం లేదు. ప్రభు పైన మనం వెళ్తున్నాం. ప్రజెంట్ ప్రభు తన ప్రత్యక్ష దినం మన కొరకు సంఘం ఎత్తపడడానికి జరిగితే మన స్థితి ఎట్లా ఉంది? ఇప్పుడు ఆలోచించేయండి. ఎట్లా ఉంది? ఖచ్చితంగా ఇంట్లో పోయిన వాళ్ళ మాత్రమే ఉన్నాం. పొలంలో ఉండే వాళ్ళు ఇంటికి వచ్చి ఉన్నామండి. దీని అందుకనే ప్రభునందుకున్నారా ఆయన ప్రత్యక్షమయ్యే దినాన ఏ ఒక్కరు కూడా ప్రభునందు విశ్వాసం ఉంచిన మనం ఆ ప్రత్యక్షత కొరకు మాత్రమే ఎదురు చూడాలి, కానీ లోక సంబంధమైన వాటి కోసం మనం ఎదురు చూసేటువంటి వారిగా ఉండటానికి వీల్లేదు. అయితే పేతురు వాళ్ళు అడుగుతున్నారు, ఏమని ప్రభా ఎప్పుడు జరుగుతాయి ఇవన్నీ అని అడుగుతా ఉన్నారు. అడుగుతా అంటే ప్రభు ఏం చెప్తున్నాడంటే వీలుగా ఎక్కడ ఉంటుందో అక్కడ గద్దులు అంటే అర్థం ఏమిరా అంటే వీళ్ళదా ఇప్పుడు సంఘము భూమి మీద ఉంది కాబట్టి లోకంలో ఏముంది? జీవం ఉంది. ఈ జీవము కలిగిన దేవుని సంఘం ఎత్తపడితే ఏముంటది? డెడ్ బాడీనే కదా, అంతేనా కదా? డెడ్ బాడీనే కదా. అందుకని చూడండి, కొలస్సీలకు రాస్తూ ఒక మాట రాయబడింది. చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక ఇది మనకు సామాన్యంగా అర్థం కాకుండా ఉంది. అయినా ఇది ఎక్కడ అంటే విశ్వాసులకు మనుషులందరికీ రక్షకుడును మొదటి తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. మనుషులకు అందరికీ రక్షకుడును మరియు విశ్వాసులకు రక్షకుడునైన జీవము గల దేవుని యందు మనం నిరీక్షించి విశేషముగా ఎవరికి? విశ్వాసులకు రక్షకుడు. మరి మనుషులందరికీ రక్షకుడు అనే మాట అర్థమేమి అంటే మనం ఉన్నాం కనుక వాళ్ళందరూ కూడా ఆహారము వర్షము ఇవన్నీ వాళ్ళకి కలుగుతున్నాయి. విశేషంగా విశ్వాసులకు రక్షకుడు ఆయన దేవుని యందు మనం నిరీక్షణ ఉంచి ఉన్నాం. ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను ఈ మాట. ఎప్పుడైతే తీరు కానీ ఎప్పుడు పిలువబడుతుంది అంటే జీవం పోయిన తర్వాతనే కదా. అంటే సంఘం ఎత్తబడిందంటే లోకంలో ఏం లేదు, జీవం లేదు. అప్పుడు ఏం జరుగుతాయి? గద్దలు పోగైతాయి. ఈ మాట చెప్పి మీరు విసుగక ప్రార్థన చేయాలని వారికి ఒక విశ్వాసులకు అపోస్తలులకు ఒక ఉపమానం చెప్తా ఉన్నాడు. మనము విసుగక ప్రార్థన చేయాలి.
ఇదొక ప్రార్థన. నిజంగా మనం ప్రభునందు నిరీక్షణ ఉంచినటువంటి వారికి మీరు అబ్రహాం జీవితం, యాకోబు జీవితం, ఇస్సాకు జీవితం, భక్తుల జీవితాలు చూస్తే వాళ్ళు ఎప్పుడైనా దిగులు పడినట్టు ఎక్కడ రాయబడలేదు. ఎక్కడ రాయబడిందా దిగులు పడినట్టు? ఎందుకు రాయబడలేదు? వాళ్ళు సంతోషంతో ప్రభు కొరకు నిరీక్షిస్తున్నారు. ప్రభు కొరకు సంతోషంతో నిరీక్షిస్తున్నారు. అందుకనే మీరు విసుగుకోకుండా, అంటే ఎట్లా ప్రార్థన చేయాలని? అవునా? ప్రభునందు విశ్వాసంతో సంతోషంగా మనం ఎట్లా ప్రార్థన చేస్తున్నాం? విసుగు ఉందండి ప్రార్థన అంటేనే మనకేముంది? ఇప్పుడు చూడండి, బీబీఎస్ పెడతాం మనం, ఏముండదు మనకు? విసుగు ఉండదు. ఎందుకంటే ఆటలు పాటలు 2 రోజులు మీటింగ్ పెడతాం, ఏముండదు? వంటలు, రకరకాలైన వంటలు, అందరికీ హుషారు ఉంటుంది. ఏమండి, అన్నం లేదు, నీళ్ళు లేదు, ఏం లేదు, మనం ప్రార్థన చేద్దాం, ఏముంటది? కొంచెం మధ్యలో స్నాక్స్ అన్నా వద్దా? అవునండి. పాటలు పాడతాం, విసుగుండదు. వాక్యాన్ని వింటూ ఉందాం, విసుగుండదు. కానీ ఎప్పుడు విసుగొస్తుంది? ప్రార్థననే. అందుకనే ప్రభునందు పిల్లరా, ప్రభునందు సంతోషంతో నిరీక్షించేటువంటి వారమై ఉండాలని, ప్రభు ప్రార్థనలో కనిపెట్టే వారుగా ఉండాలని, విసుగక మీరు ప్రార్థన చేసేటట్టుగా మీకు ఒక ఉపమానం చెప్తారు అని ఉపమానం చెప్తారు. ఈ ఉపమానంలో ఒక ఛాలెంజ్ ఇష్యూ ఏమిరా అంటే, మనకు సమయం లేదు కాబట్టి నేను తక్కువ చేసుకోబోతున్నాను. ఒక ఛాలెంజ్ ఏమిరా అంటే 8వ వచనం, 18:8. ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుతున్నాడని మీతో చెప్పుతున్నాను. అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కలుగునా. ఇక్కడ మీకు ఒక పాయింట్ అర్థం చేసుకోవాలా మీరు. అయినా మనుష్య కుమారుడు వచ్చేటప్పుడు భూమి మీద విశ్వాసం కనుగొనునా? భూమి మీదకి ఎప్పుడు వస్తాడు ఆయన? అదేనా కదా? మరి భూమి మీద వచ్చేటప్పుడు విశ్వాసం ఉంటుందా? అంటే దీని అర్థం ఏమిరా అంటే, ప్రతి ఒక్క విశ్వాసి మనవి ఆలకింపబడుతుంది. ఇన్ కేస్ ఒకవేళ మనం ఇట్లా అర్థం చేసుకున్నాం, ప్రభు భూమి మీదకి వచ్చినప్పుడు ఒక విశ్వాసి ఎన్నో సంవత్సరాలుగా ప్రార్థన చేస్తుంది, ఆ సమస్య తీరలేదంటే ఎవరికి అవమానం? అవునా? ఆయన అంత నమ్మదగినటువంటి దేవుడు. ప్రార్థన ద్వారా కార్యాలను కలిగించేసేటువంటి వాడు దేవుడు. మనము సమూయేలు గ్రంథంలో అన్నాకు పిల్లలు లేరు కదా? ఎందుకు లేరు? ఎందుకు లేరు? దేవుడు ఆమె గర్భము మూసి ఉండేను కనుక ఆమెకు పిల్లలు లేరు. ఎందుకు మూసివేసినాడు? ఎందుకు మూసివేసినాడు చెప్పండి. తన ప్రణాళిక అర్థమవుతుందా? తన ప్రణాళిక అబ్బా ఎవరికి తెలీదు? నా గర్భము దేవుని చేత భూయపడిందని ఎవరికి తెలీదు? తెలియదు. కొన్ని కార్యాలను దేవుడు మనకు తెలియచెప్పడండి. అర్థమవుతుంది. తన కార్యాన్ని తాను విశ్వాసం చేత వివేచనతో మనం వాటిని గ్రహించేటువంటి వారుగా ఉండాలి. మీరందరూ చాలాసార్లు మీకు చెప్పినాను, మీరందరూ ప్రార్థన చేయండి, ఎర్ర సముద్రం వస్తుంది, దాని మధ్యలో నుంచి మిమ్మల్ని తీసుకెళ్తాను అంటే వాళ్ళు ప్రార్థన చేస్తాను. ఎందుకు? ఇది ఎక్కడైతుంది? ఎర్ర సముద్రం ఏంది, 2 పాయలు చేయడం ఏంది, మేము వెళ్ళడం ఏంది, ఇది అసాధ్యమైన కార్యం అని ఎవరు ప్రయాణం కూడా మొదలుపెట్టిండే వాళ్ళు కాదు. అవునా? అయితే ఆ సందర్భం వచ్చినప్పుడు అది ఎవరి పని? అది నీ పని కాదు. ఎక్కడెక్కడి నుంచి నడవాలా, ఏం దాటాలా, ఎక్కడ ఉండాలా, అది నీ పని కాదు. ఎవరి పని అది? అవునండి. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన వారు ఆయన వైపు చూడాలి. అర్థమవుతుందండి? ఆయన వైపు చూసేటువంటి అది మన పని కాదు.
ఆ పరిస్థితి వచ్చినప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన? అసలు ఒకవేళ ముందుగానే చెప్పింటే వాళ్ళు బయలుదేరే వాళ్ళ. అందుకనే అక్కడికి తీసుకువచ్చి మీరు ఊరక నిలుచుండి చూడండి, దేవుడు 2 పాయలుగా దానికి. ఇది మనందరి జీవితంలో నిజంగా నమ్ముతున్నామంటే నిజంగా నిలిచి ఉంటాం. ఏదో తంతుగా వినుకుంటూ ఉన్నామంటే మన ఆత్మీయ జీవితాలకు ఆ వాక్య భాగం ద్వారా వచ్చే మేలు ఏమీ ఉండదండి. కాబట్టి పిల్లారా, ఇక్కడ ఒక స్త్రీ, ఒక విధవరాలు, భర్త లేదంటుంది. ఇది కథ మాత్రమే, పిల్లలను చూపించలేదు, భర్త లేడు, చనిపోయినాడు. ఆమెకు న్యాయం కావాలంట. ఏం న్యాయం కావాలి ఆమెకి? ఆమెకి ఏం న్యాయం కోసం ప్రతిసారి వస్తా ఉంది ఆ న్యాయమైన న్యాయాధిపతి దగ్గరికి. అదే ఏం న్యాయం కావాలా? ఏం న్యాయం కావాలి? మనకి ఇక్కడ ఏం రాయబడలేదు, అవునా? అయితే ఏం న్యాయం అంటే అర్థమవుతుందండి. ఇప్పుడు ఇదే 18వ అధ్యాయంలో ఒక స్టోరీ, ఒక ఇది చెప్తున్నాడు. ఇంకొకటి చూడండి, ఇంకొక ఉపమానం చెప్తున్నాడు. ఏం రా అంటే 10వ వచనం. దేవాలయం వెళ్ళి వారు ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుందరి. పరిసయ్యుడు నిలవబడి, సరే మనకు అంత టైం లేదు, 14వ వచనం చదువుకుందాం. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని నీతో చెప్పుతున్నా. ఎందుకు వెళ్ళారు వాళ్ళు దేవాలయానికి? ఎందుకు వెళ్ళారు? నీతిమంతులమని తీర్చబడ్డానికి. అర్థమవుతుంది. ఎందుకు వెళ్ళారు దేవాలయానికి? అందుకనే ఈయన నీతిమంతుడు అని తీర్చబడి తన ఇంటికి వెళ్ళని రాయబడింది. అవును, నువ్వు కూడా ప్రార్థన చేయడానికి వస్తున్నావు. ఎందుకు ప్రార్థన చేయడానికి వస్తున్నావు? ఏదో ఒకటి ఉండాలి కదా. మరి ఈమె కూడా అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి దగ్గరికి మాటి మాటికి ఎందుకు వెళ్తుంది? జడ్జి దగ్గరికి పోయినా, కోర్టుకు పోయినామంటే మనం న్యాయం అని నిరూపించుకోవడానికే కదా, అవునా? ఆమె కూడా ప్రతి వారు ఏం చెప్తున్నాడు? నువ్వు పాపి అని చెప్తా అన్నాడు. ఆమె ఏం చెప్తాంది? నేను కాదు. ఆమెకున్న ఒకే ఒక ఆప్షన్, ఒకే ఒక అవకాశం, అన్యాయమైన అన్యాయమైన న్యాయాధిపతే. ఆయనకు దేవుని భయం లేదు, ఆయనను ప్రజలు లెక్క చేయడం. ఏమండి? ఆయన దగ్గరికి మాటి మాటికి ఇంకా ఆమెకు వేరే ఆప్షన్ లేదండి. ఇంకా ఆమెకు వేరే ఆప్షన్ లేదు. ఆమెను అన్యాయస్తులను తీర్చాలన్నా, ఆమెను న్యాయస్తురాలను తీర్చాలన్నా ఎవరు చేయాలా? ఆయనే చేయాల. ఆయన దగ్గరికి మాటి మాటికి వెళ్తారు. అందుకని ప్రభు అంటున్నాడు, ఆ అన్యాయస్తుడైన న్యాయాధిపతి చెప్పిన మాట వినండి. ఈమె మాటి మాటికి నా యుద్ధకు వచ్చి గోదాడుకుంటున్నట్లు ఆమెకు నేను న్యాయం చేస్తాను. ఎందుకు? నన్ను విసిగిస్తాను. ఆమె న్యాయవంతురాలే. ఏమండి? ఆమెలో ఉన్న ఓపిక చూద్దాం. ఆమెలో ఉన్న ఓపిక. పరిస్థితులు అనుకూలంగా లేవు. మనమైతే అటువంటి న్యాయాధిపతి ఉంటే మనం ఏం చేస్తాం? అసలు ఇంకా వెళ్ళాం. ఆమె వెళ్తా ఉంది. ఆమెకు అవసరం వెళ్తా ఉంది. అయితే ఒకరోజు ఏమనుకున్నాడు? లేదు, ఈమె నన్ను విసిగించుకోకుండా, నా గురించి ఆమెకు తెలిసి కూడా నాకు న్యాయం కావాలని అడుగుతా ఉంది, నేను వెళ్ళి ఆమెకు న్యాయం చేస్తాను. ఏమండి? అంతగా ఆమె ఆయనను ప్రాధాయపడతాం. ఆమెకు వేరే ఆప్షన్ లేదు. అయితే మనల్ని పోల్చుకుందాం. మనకు ఎవరున్నారు? కృప చూపేటువంటి న్యాయాధిపతి ఉన్నాడు. ఎవరున్నాడు? ఆలోచన చెప్పే న్యాయాధిపతి ఉన్నాడు. నడిపించే న్యాయాధిపతి ఉన్నాడు. అవునా? ఇటువంటి న్యాయాధిపతి దగ్గరికి మనము రావటం లేదు. ఆమెను ఎందుకొరకు ప్రార్థన చేయమన్నాడంటే
ఆ రాకడలో ఆయన సంఘముగా వచ్చినప్పుడు ఎత్తబడాలంటే మనం ఏం కావాలి కదా? నీతిమంతులుగా మనం తీర్చబడాలి. లేకపోతే మనం అందుకనే ఆమె ఏం చేస్తానంటే ఆ ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ ప్రార్థన పూర్వకంగా తనను తాను నీతిమంతురాలుగా తీర్చబడటానికి ఆమె ప్రయాసపడుతా ఉందండి. ఇది ఆమెలో ఉన్నటువంటి వేదన. అయితే ఆమె ఆ అన్యాయమైన న్యాయాధిపతి చెప్పిన మాట కదా. అయితే ప్రభు అంటున్నాడు, ఇప్పుడు చూద్దాం, మనకంత సమయం లేదు. 7వ వచనం. దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తన గురించి మొదపెట్టుకుంటుండగా వారికి న్యాయం తీస్తారా? ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాస్త్రం చూస్తున్నారని మీతో చెబుతున్నాను. కింద ఏం రాబడింది? ఆ ఉన్నట్లో ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు? మనము అందరు ఎందుకు లేట్ చేయాలా? వీడి మందులు కనిపిస్తుందని అంటే దీని అర్థం ఏమిటంటే అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి ఆమె అంతగా వెళ్తా ఉంది. న్యాయము ఇమ్మీడియట్ గా తీర్చేటువంటి దేవుని దగ్గరికి మనం పోవడం, మనం రావడం. వారి విషయమే కదా ఆయన ఆలోచన చేస్తున్నాడు. ఎందుకు ఆలోచన చేస్తున్నాడు? ఇంకా రాలేదు లావణ్య. నేను అన్ని టేబుల్ గీబుల్ అన్ని రెడీగా పెట్టుకొని కూర్చొని ఉన్నాను. ఆమె ఇంకా ఈ రోజు టైం అయిపోయింది, ఇంకా రాలేదు, నేను వెళ్ళిపోతాను. ఆయన ఏం న్యాయాధిపతి అవుతాడు? కఠినమైన న్యాయాధిపతి. ఈయన కృపమైనటువంటి న్యాయాధిపతి. ఆయన ఏం చేస్తున్నాడు? లావణ్య రాకపోయింది, రేపు కూడా చూస్తాను నేను, రేపు కూడా. ఇంకొక లోక సంబంధమైన న్యాయాధిపతి అయితే ఆమెకి ఇచ్చిన టైం అయిపోయింది, నేను దీన్ని ఇది చేసుకుంటున్నాను. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతం చూస్తున్నాడు. అంటే ఆయన వెయిట్ చేస్తున్నాడు. ఏమని వెయిట్ చేస్తున్నా అంటే మనమందరము సంఘ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నాం. సంఘ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నాం. ఏ విషయంలో బిజీగా లేమో ఆయన రాకడ విషయంలో బిజీగా లేము. రేపు ఊరికి పోవాలా, మనం ఏం చేస్తాం ఈ రోజు నుంచి? అవునా? ఏమేమిటి కావాలా, ఎట్లా అంతా ప్రిపేర్ చేసుకుంటామా లేదా? మనం సంఘ విషయాల్లో బిజీగా ఉన్నాం. అసలు సంఘ విషయాల్లో ఎందుకు? ఆయన రాకడ కోసమే కదా. ఏ విషయంలో బిజీగా లేమో? దాంట్లో బిజీగా లేము, దానికి రావటం లేదు. అందుకే వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతం చూస్తున్నాడు. ఆయనను మనుష్య కుమారుడు భూమి మీదకి వచ్చేటప్పుడు ఆయన భూమి మీద ఆ విశ్వాసం అంటే ఆ విధవరాల మాదిరి అయ్యా నాకు న్యాయం చేయ అయ్యా అట్లా ఉండదు. దేవుడి దగ్గరికి వచ్చే వారికి ఏం జరుగుతుందంట? ఎప్పటి వరకు? ఇమ్మీడియట్ గా న్యాయం జరుగుతుంది. ఇదండి, ఇది ఎవరు చెప్పిన ఉపమానము? ప్రభువే. మనం బిజీగా ఉన్నామండి సంఘ కార్యక్రమాల్లో. మనం ఏం చేస్తున్నామంటే వచ్చే సంవత్సరం ఈ చర్చిలలో ఏమేమి మీటింగ్లు పెట్టాలనో ప్లాన్ చేసుకుంటున్నాం. అంటే అర్థమేమి? అంతేనా కదా? ప్రభు వాక్యం చెప్తాను, రేపేం సంభవిస్తుందో మీకు తెలియదు. ప్రియా సోదరుడు, ఈ మట్టుకు మనము ఆయన కొరకు సిద్ధంగా ఉన్నామా? అయితే మనం సంఘము ఆయన సేవకు వెళ్ళేటువంటి వాళ్ళు నిలకడగా ఉన్నప్పుడు వచ్చిన అవకాశం కొరకు సంఘం ఏం చేయాలంట? విసుగొక్క ప్రార్థన చేసేటువంటి వారుగా మనం. ఆయన ఏం చేస్తున్నాడు? తాను ఏర్పరచుకున్న వారు రాయబడింది ఇక్కడ. తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రములు తన్ను గురించి మొరపెట్టుకొనుచుండగా ఆయన వారికి న్యాయము తీర్చడా? ఏమండి, ఇది ఎవరికి అర్థం కాదు? లోకానికి అర్థం కాదు. లోకానికి అర్థం కాదు.
అంటే నేను గొప్పగా కాదు, ప్రభువు మహిమకరంగా చెప్తున్నాను. ఈ రోజుకి మా కుటుంబం ఎట్లా పోషింపబడుతుందో ఎవరికి అర్థం కాదు. అవునండి, ఎవరికి అర్థం కాదు. ఎందుకు? ఆయన చేత మనము పోషింపబడుతున్నాం కాబట్టి. కాబట్టి పిల్లరా, ఆయన త్వరగా న్యాయం తీరుస్తాడు. మనం ఎవ్వరు కూడా ప్రార్థనలో విసుగుపడకోకుండా మనము మనం వస్తాం ప్రభు సన్నిధికి. రాకడం కోసం దేని కోసం వస్తాం? అవునా? అందుకనే ఇప్పుడు యూట్యూబ్లలో ఏం చూపిస్తున్నారు? అవసరాలు ఎట్లా తీర్చబడుతున్నాయో చూపిస్తున్నారు. మా ఈ సమయంలో భయం లేదా? ఆ విధవరాలు ఎంత శ్రద్ధగా, ఉపమానమే ఆయన ఎంత శ్రద్ధగా వస్తా ఉందండి. ఆ శ్రద్ధ మనకుండాలనే ఉపమానం చెప్పినాడే. కాబట్టి ప్రభునందు పిల్లగా త్వరగా న్యాయం చూపిస్తాడు. సంఘంగా మనము ప్రార్థన చేద్దాం. సంఘపక్షంగా ప్రభు రాకడ ఆలస్యమైతే ఆ కుటుంబము ఎక్కడెక్కడ పరిచయం చేయాలో ఆ పరిస్థితి. ఇప్పుడు మా సేవా జీవితంలో కూడా మాకు ఏమీ తెలియదు. లీడర్ వాళ్ళ కన్నా మీకన్నా ఒక అవగాహన ఉంది. మాకేం తెలుసునా? ఏ అవగాహన లేదు. ఏ అవగాహన లేదు. ఎట్లా వెళ్ళినామో ఏమో, ఎట్లా నడిపింపబడ్డామో ఆశ్చర్యమే. పిల్లారా, ఆ దేవుని నడిపింపును అనుభవిస్తూ ఉంటే ఆనందం వేరుగా ఉంటుంది. అటువంటి నడిపింపు ఆ కుటుంబానికి కావాలని, ఆయన రాకడ వచ్చే లోపల వీరు కూడా ఆ పరిచయలో బలంగా వాడబడాలని మనం అందరం కలిసి ప్రార్థన చేద్దాం. దేవుడి మాట మన కొరకై దీవించుకుంటాం. ప్రార్థన చేద్దామండి.